హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 29. మమ్మకి కూడా బీచ్ అంటే చాలా ఇష్టం నాన్న, వెళ్దాము అన్నాడు బన్నీ ఎగ్జైట్ అవుతూ. రుద్ర నవ్వి సరే వెళ్దాం, రెడీ అవ్వండి అన్నాడు. తినడం అయిపోవడంతో చేయి కడగడానికి లేస్తూ రుద్ర. శివాని అప్పటికే సింక్ దగ్గర చేతులు కడుగుతూ వెనక్కి తిరుగుతుండగా ఆమెని రుద్ర తనని కదలకుండా సింక్కి అలాగే లాక్ చేసి శివాని వెనక నుండి ట్యాప్ కింద చేయి పెట్టి కడుగుతూ తన భుజం పైన గడ్డం ఆనించి, ఏంటే నోటి మాటలు బంద్ చేసావు? అప్పుడు ఆపకుండా వాగుతూనే ఉండేదానివి, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఇదంతా కోపమేనా అన్నాడు రుద్ర. శివాని రుద్ర నుండి తప్పుకోవడానికి చూస్తూ, ఏం మాట్లాడాలి, మాట్లాడడానికి ఏమీ లేదు అంది విసురుగా శివాని. ఆమె చిరాకు పట్టించుకోకుండా, సరే కానీ బయటకు చీరొద్దు, డ్రెస్ వేసుకో అన్నాడు రుద్ర. ఆమె చీర కొంకి తన తడి చేతులు తుడుచుకుంటూ అతను. నా చీర పాడు చేస్తున్నావు అంటూ కోపంతో రుద్ర చేతిలో నుండి చీర లాక్కోబోయింది శివాని. అప్పటికే తను తుడుచుకోవడం అయిపోవడంతో ఆమె కొంగు వదిలి, ఏడవకు, చీరే కదా, పోతే ఇలాంటి వందల్లో కొనివ్వగలడు నీ మొగుడు అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు రుద్ర. బన్నీ కూడా రుద్ర ఒడిలో చేరి, మమ్మ తొందరగా రా వెళ్దాము అన్నాడు బీచ్ చూడాలి అని ఎగ్జైట్మెంట్తో బాబు. శివాని రుద్ర మీదున్న కోపానికి రుసరుసలాడుతూ, పదండి వెళ్దాం అంటూ అలాగే వచ్చింది చీర మార్చుకోకుండానే శివాని. రుద్ర కోపంగా శివానీని చూస్తూ బన్నీని సోఫాలో కూర్చోపెట్టి, బేబీ ఇప్పుడే వస్తాం, వెయిట్ చేయి అంటూ శివాని చేయి పట్టుకుని తమ రూమ్కి లాక్కుపోయాడు రుద్ర. ఓకే నాన్న, తొందరగా రండి, నేను షూ వేసుకుంటాను అంటూ బయటకు పరిగెట్టాడు బన్నీ వాళ్ళని పట్టించుకోకుండా. రుద్ర చేతి నుండి తన చేయి విడిపించుకొని, ఏంటి మీ దౌర్జన్యం అని కోపంగా అరిచింది శివాని. ఏయ్ నోరు మూసేయ్, తెరిచావంటే నోరు కుట్టేస్తాను. ఇందాకేం చెప్పానే, చీర వద్దు డ్రెస్ వేసుకోమనే కదా అన్నాను అంటూ రుద్ర ఆమెని ఉరిమి చూస్తూ అతనే బ్యాగ్లో నుండి శివాని డ్రెస్ ఒకటి వెతికి తీసి తన మొహం మీదకి విసిరేస్తూ, ఇది వేసుకురా, కాదని చీరే సింగారించుకుంటూ వచ్చావే అనుకో, బన్నీగాన్ని వరంతో బయటకు పంపి ఇప్పుడే నీతో పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ డేతో మొదలు పెడతాను, నీకున్న గీర్ అంతా కరిగించేస్తాను, జాగ్రత్త అన్నాడు రుద్ర కోపంగా చూస్తూ. శివాని కూడా రుద్ర వైపు కోపంగా చూస్తూ, బయటకు నడు, నేను వేసుకుని వస్తాను అంది ఉక్రోషంతో. రుద్ర తన వైపు ఒకసారి చూసి, 5 నిమిషాలు టైం ఇస్తాను, లేదంటే నేనొచ్చి నిన్ను రెడీ చేస్తాను అని సీరియస్గా చెప్పి బయటకు నడిచాడు రుద్ర. రౌడీ ఫెలో, పందిగాడు, నన్ను ఎలా భయపెడదామా అని కాచు కూర్చుంటాడు అని తిట్టుకుంటూ చీర తీసి విసిరి బెడ్ మీద వేసి డ్రెస్ తీసుకోబోతుండగా సడన్గా రుద్ర లోపలికి రావడం చూసి కంగారు పడుతూ టక్కున బెడ్ మీద ఉన్న చీర తీసుకుని కుండెలకు అడ్డుగా పెట్టుకుంటూ, ఏయ్ బుద్ధి లేదా, సరాసరి వచ్చేస్తున్నావు, నువ్విచ్చిన టైం అవ్వలేదు కదా అని కోపంగా అరిచింది శివాని. రుద్ర తనని ఇంటెన్స్గా చూస్తూ తన దగ్గరకు వెళ్ళి తన చేతిని ఆమె నడుము దగ్గరకు పెట్టినట్టు పెడుతూ అలాగే ముందుకు చాపి బెడ్ మీద ఇందాక పడేసిన తన ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికే శివానికి టెన్షన్తో చెమటలు పట్టేసి బెదురు చూపులు చూస్తున్న ఆమె నుదుటిపైన ఉన్న చెమట బిందువుని తన వేలితో తీసి విదిలిస్తూ, పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడుతావు వీరనారిలా, మరి నేను దగ్గరకు వస్తే ఈ చెమటలేంటే అని నవ్వుతూ గేలి చేశాడు రుద్ర. అతను తనని ఏదో చేసే ఇంటెన్షన్తో దగ్గరికి రాలేదని అర్థమైన శివాని రిలాక్స్గా ఊపిరి తీసుకుని ఆ వెంటనే అతని మాటలకి కోపంగా, ఫోన్ కావాలని అడిగితే నేనే తీసిస్తాను కదా, దానికోసం ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా, ఇలాంటి పొజిషన్లో అది తమరు లాంటి ప్లే బాయ్ దగ్గరికి వస్తే ఏ ఆడపిల్లకైనా సహజంగా భయం వేస్తుంది, దానికి దెప్పాల్సిన పని లేదు అని వెటకారంగా చెప్పి మొహం తిప్పేసింది శివాని. రుద్ర విసురుగా ఆమె నడుం పట్టి దగ్గరకు లాక్కుని అలాగే తనకేసి బలంగా హత్తుకుని శివాని బుగ్గల్ని పట్టి తన వైపుకు తిప్పుకుని నవ్వుతూ, అవునా, భయం వేసిందా, ఏమైనా చేస్తాననుకున్నావా అంటూ చిలిపిగా అడుగుతూ, పోనీ నిన్నెందుకు డిసప్పాయింట్ చేయడం,
ప్రొసీడ్ అయిపోనా? ఎటో నేను ప్లే బాయ్ని ట్యాగ్ ఇచ్చావు కదా, నా వాటం రుచి చూపిస్తాను అని హస్కీగా అడుగుతున్న రుద్ర తన చేతిని శివాని వీపు మీదకు తీసుకుపోయి తడుముతూ మత్తుగా చూశాడు. ఏ ఆచ్ఛాదన లేని వీపు మీద అతడు చేత్తో తడుముతుంటే శివానికి లోపలంతా అలజడిగా ఉంది. బలవంతంగా రుద్ర నుండి దూరం జరుగుతూ, అయ్యా మహానుభావ, నేనేమీ డిసప్పాయింట్ అవ్వలేదు, నువ్వు పో ముందు అంది శివాని పైకి కోపం నటిస్తూ. కానీ నిజానికి రుద్ర తనకి అంత దగ్గరగా ఉంటే బాగుందనిపిస్తుంది. కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు. రుద్ర నవ్వుతూ శివాని జాకెట్ థ్రెడ్ ఒక్కసారిగా లాగేసి, పోనీ నేనే టెంప్ట్ అవుతున్నా అనుకో, ఫస్ట్ నైట్ వరకు ఎందుకు కానీ ఫస్ట్ డేకి కమిట్ అవుదామే, నిన్నిలా అర్ధనగ్నంగా చూస్తుంటే ఆగడం కష్టంగా ఉందే అన్నాడు హస్కీగా రుద్ర. శివాని భయంతో, నో, నేను ఒప్పుకోను, నువ్వు ముందు బయటకు పో అని అరిచింది. నిజానికి రుద్ర ఎక్కడ తనని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడో అనే టెన్షన్ ఒకటైతే, అతడు చేసే పనులకి తానే ఎక్కడ లొంగిపోతానో అనే భయం కలిగింది శివానీలో. రుద్ర గట్టిగా నవ్వి ఆమెకి దూరం జరిగి, టెన్షన్తో చచ్చిపోకు, ఇప్పుడు నిన్నేమీ చేయనులే, తొందరగా బయటకు రా అంటూ బయటకు వెళ్ళడానికి 2 అడుగులు వేసిన రుద్ర మళ్ళీ వేగంగా వచ్చి శివానీని గట్టిగా హత్తుకుని తన పెదాల మీద ముద్దు పెట్టి అంతే వేగంగా బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. అతడు చేసిన పనికి షాక్ అయిన శివాని కాసేపటికి తేరుకుని పళ్ళు నూరుతూ, దున్నపోతూ, చెప్తా ఉన్నారా నీ పని అనుకుని గబగబా వెళ్ళి డోర్ లాక్ చేసింది శివాని. ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని దానికి తగ్గట్టు రెడీ అవుతూ రుద్ర చెప్పిన 5 నిమిషాలకి కాకుండా కావాలనే 15 నిమిషాలకి బయటకు వచ్చింది ఆమె. అప్పటిదాకా రుద్ర గార్డెన్లో వరం షీనయ్యలతో మాట్లాడుతూ ఉంటే బన్నీ అక్కడున్న చిన్న చిన్న ర్యాబిట్స్తో పక్షులతో ఆడుకుంటున్నాడు. శివాని రావడం చూసి, సరే వరం, మాకు లంచ్ ఏం చేయకు, బయట తినేస్తాం అంటూ కార్ దగ్గరికి వెళ్తూ, బన్నీ బేబీ కమ్ అన్నాడు రుద్ర. నాన్న, దిస్ ఈజ్ టూ మచ్, నన్ను బేబీ అనొద్దంటే అంటావేంటి, ఐ హేట్ దట్ వర్డ్ అన్నాడు బన్నీ చిరాకుగా మొహంతో రుద్ర వెనకే పరుగున వస్తూ. మీ నాన్న మనం చెప్పేది ఒక్కటి కూడా చేయడు బన్నీ, అన్నీ ఆయన గారికి నచ్చినవే చేస్తూ, మనమేమన్నా అంటే ఆ మాటలు కూడా తనకు అనుకూలంగా మార్చుకోగల మేధావి మీ నాన్న అని రుద్రని దెప్పుతూ మూతి తిప్పింది శివాని. బన్నీ కారెక్కి రుద్ర పక్క సీట్లో కూర్చుంటూ, అవునా, ఏం చేశాడు మమ్మ అన్నాడు నవ్వుతూ బన్నీ. ఏదో చేశాడులే, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో బంగారం అంది వెనక నుండి శివాని. రుద్ర ఫ్రంట్ మిర్రర్ నుండి శివానీని చూస్తూ, వాడు అడుగుతున్నాడు కదా, చెప్పవే ఏం చేశానో అన్నాడు కన్ను కొడుతూ రుద్ర శివానీకి. శివాని కొరకొర రుద్రని చూస్తూ మొహం మరోవైపుకు తిప్పేసింది. నాన్న, నన్ను అందరి ముందు బేబీ అనొద్దు ప్లీజ్ అన్నాడు బన్నీ వాడి గోడు రుద్రతో చెప్పుకుంటూ. రుద్ర నవ్వి, సరే సరే అనల్లే కానీ, ఏ శివ, ఊపుకుంటూ వచ్చేసావు, ఏం తీసుకురాలేదంటే అన్నాడు రుద్ర శివానీని చూస్తూ. శివాని అయోమయంగా, ఏం తీసుకురావాలేంటి, బీచ్లో తినడానికి బఠానీలా అంది వెటకారంగా ఆమె. నీ అంటూ తిట్టడానికి వెనక్కి తిరిగి శివానీని కొట్టేలా చూస్తూ, అక్కడ ఎండ ఎక్కువగా ఉంటే వాడేమవ్వాలి, గొడుగు అండ్ సన్ గ్లాసెస్తో పాటు వాడు నేను వాటర్లో దిగితే డ్రెస్ తడిచిపోతుంది కదా, మరో డ్రెస్ తీసుకురా, అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకురా, నాకు బయట వాటర్ తాగడం ఇష్టం ఉండదని తెలీదా అన్నాడు రుద్ర. అవునవును, బయట వాటర్ తాగరు, మందైతే పీపాలు తాగుతారు అని కొక్కిరించింది చిన్నగా శివాని. ఏంటి అన్నాడు రుద్ర ఫేస్ అదోలా పెట్టి. ఏం లేదులే అంటూ కారు దిగిన శివాని దూరంగా ఉన్న వరంని రమ్మని సైగ చేసి లోపలికి వెళ్ళింది. కాసేపటికి ముగ్గురు బీచ్కి చేరుకుని అక్కడ ఒడ్డున ఇసుకలో నడుస్తూ బన్నీని మధ్యలో ఉంచుకుని వాడి చేతులని చెరొక వైపు పట్టుకుని నడుస్తుంటే పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనిపిస్తుంది ఆ ముగ్గురిని చూసే వాళ్ళ కళ్ళకి. బన్నీ కాసేపు నడిచి, నాన్న, నన్ను వాటర్లోకి తీసుకువెళ్ళవా అని ఆశగా అడిగాడు బాబు. సరే పద అంటూ రుద్ర తన ఫోన్ వాలెట్ శివానీకి ఇచ్చి బన్నీ షూస్ తీసి తన షూ బట్టలు కూడా తీసి షార్ట్ బనియన్ మీద
బన్నీని తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడు రుద్ర. జాగ్రత్త బన్నీ, మీ నాన్నని వదలకుండా పట్టుకో, మరీ లోపలికి వెళ్ళకండి అన్నది శివాని టెన్షన్గా చూస్తూ. డోంట్ వరీ మమ్మా, నాన్న నా పక్కనే ఉంటే నాకు భయం వేయదు అని చెప్తూ ప్రేమగా రుద్ర వైపు చూశాడు బన్నీ. కొడుకు నమ్మకానికి రుద్ర మురిసిపోతూ, నువ్వు టెన్షన్ పడకు, వాడిని నేను జాగ్రత్తగా పట్టుకుంటాను, కానీ నువ్వు కూడా రావే, థింగ్స్ కార్లో పెట్టేసిరా, నీకు కూడా సరదాగా ఉంటుంది, బన్నీ హ్యాపీ ఫీల్ అవుతాడు అని శివానీని పిలిచాడు రుద్ర. శివానీకి కూడా వెళ్ళాలని అనిపించడంతో తన దగ్గరున్న రుద్ర థింగ్స్ని కార్లో పెట్టేసి తన చెప్పులు కూడా తీసేసి వాటర్లోకి దిగింది శివాని. ఫస్ట్ టైం రుద్రతో బన్నీ పరుగులు వాటర్లో కూడా దూకుతూ ఉంటే చూస్తున్న ఆమెకి తన తమ్ముడు గుర్తు వచ్చాడు. వాడు కూడా సేమ్ ఇలాగే చేసేవాడు. ఒకప్పుడు తను, తన తమ్ముడు, అక్క బీచ్లో ఆడుకుంటున్న సంఘటన గుర్తు వచ్చి శివాని కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టే శివాని మనసులో కూడా ఆవేదన ఎగిసిపడుతుంది. ఆలోచనలతో మునిగిపోయిన శివానీని సడన్గా ఫోర్స్గా వచ్చిన అలల తాకిడికి వాటర్లోకి పడిపోబోయింది ఆమె. రుద్ర తనని గమనించి టక్కున తను పడకుండా తన వైపుకు లాగి హత్తుకుని, ఏ సడన్గా ఏమైంది నీకు, ఎందుకలా అయిపోయావు అంటూ రుద్ర తనని కోపం కంగారు కలగలిపి అరుస్తుంటే శివాని ఈ లోకంలోకి వస్తూ కన్నీళ్లతో రుద్ర వైపు చూసింది. తన కళ్ళల్లో బాధ చూసిన రుద్ర, ఏమైందే అని లాలనగా అడిగాడు. శివాని ఏమీ చెప్పకుండా ఏడుస్తుంటే తనకి ఏదో గుర్తొచ్చి ఇలా బాధపడుతుంది. బహుశా తన వాళ్ళు గుర్తొచ్చారేమో అని రుద్ర అర్థం చేసుకుంటూ శివానీని అలాగే హత్తుకుని తన వెన్ను నిమురుతూ ఉంటే రుద్ర కాళ్ళని గట్టిగా చుట్టుకుని తన మమ్మకి ఏమైందో అని బిక్కుబిక్కుమని చూస్తున్న బన్నీని గమనించి వాడిని మరో చేత్తో ఎత్తుకున్న రుద్ర, ఏమీ కాలేదన్నా, వాటర్ చూసి అమ్మకు భయం వేసేచ్చిందంతే అంటూ బన్నీని బుజ్జగించాడు రుద్ర. శివ, నీ ఏడుపు చూసి బాబు భయపడతాడే, కంట్రోల్ చేసుకో ప్లీజ్ అని చిన్నగా శివానికి చెప్తూ ఇద్దరిని కన్సోల్ చేశాడు రుద్ర. శివాని తన బాధని దిగమింగుతూ రుద్రకి దూరం జరిగి బన్నీని ఎత్తుకోగానే, మమ్మ భయపడకు, నాన్నున్నాడు కదా, నేను కూడా నేను పడనివ్వను అంటూ తన చిన్ని చేతులతో శివాని బుగ్గలు తుడిచాడు బన్నీ. శివాని వాడిని ప్రేమగా ముద్దులు పెట్టి చిన్న స్మైల్తో, నేను జాగ్రత్తగా ఉంటానులే, నువ్వు ఆడుకో అంటూ వాడిని కిందకి దించి బాబును ఆడిస్తూ తన బాధ మర్చిపోవడానికి ట్రై చేసింది శివాని. రుద్ర వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూనే చుట్టుపక్కల గమనిస్తున్నాడు, ఎవరైనా అనుమానంగా కనపడతారేమో అని. అక్కడంతా కామన్గా ఉంది అనిపించి శివాని బన్నీలని కాచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు రుద్ర. కానీ వాళ్ళకి తెలియని విషయం, ఓ మనిషి వాళ్ళని చాటుగా గమనిస్తూనే ఉన్నాడు. వాడిపై ఎవరికి అనుమానం రాకుండా కళ్ళకు బ్లాక్ సన్ గ్లాస్ పెట్టుకుని ఓ షాప్లో కూర్చుని వాళ్ళని చూస్తూ కోక్ తాగుతున్నట్టు నటిస్తున్నాడు అతను. రుద్రని శివానీతో అలా క్లోజ్గా చూస్తుంటే అతని మనసు రగిలిపోతుంది. శివాని అందచందాలను కసిగా చూస్తూ, నేను తప్ప మరొకరు నిన్ను టచ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను బేబీ, అలాంటిది నా కళ్ళ ముందే నువ్వు వాడితో అలా చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నో, నేను మాత్రమే నీతో అలా ఉండాలి, ఎవరు నీతో ఉన్నా ఒప్పుకోను, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం అని సైకోలా ఆలోచిస్తూ తన మనుషులకు ఫోన్ చేసి, రే ఎక్కడున్నా నేను చెప్పిన లొకేషన్కి వెంటనే బయలుదేరండి అని చెప్పి ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏం చేయాలో కూడా ప్లాన్ చేసి చెప్పాడు అతను. ఫోన్ కట్ చేసిన తర్వాత కూడా అతను రుద్ర వైపు కోపంగా చూస్తూ, నువ్వెప్పటికప్పుడు నా ప్లాన్లకు అడ్డ వస్తూనే ఉన్నారా, ఈరోజు నిన్ను ఎలాగైనా అడ్డు తప్పిస్తాను అని కసిగా అనుకున్నాడు. ఈవినింగ్ వరకు అక్కడే గడిపేశారు రుద్ర వాళ్ళు. బన్నీ ఆనందం చూస్తూ ఇద్దరికీ అసలు టైమే తెలియలేదు. లంచ్ కూడా అక్కడ బీచ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి తిని అక్కడే రూమ్ బుక్ చేసుకుని కాసేపు ఆ ఏసీ గాలిలో సేద తీరి ఈవినింగ్ సన్సెట్ చూడటానికి మళ్ళీ బీచ్కి వెళ్ళారు. రుద్రకి దూరంగా వెళ్తున్న శివానీని పోనివ్వక తన చెంతనే అంటిపెట్టుకుంటూ నా నుండి తప్పించుకోలేవు అని సంకేతమిచ్చాడు ఆమెకి రుద్ర. బన్నీ, ఇక చాలు రానన్నా అంటూ ఆ సముద్రం నుండి బలవంతంగా బయటకు లాక్కు వచ్చింది శివాని.
ఆ అగంతకుడు పంపిన రౌడీలు దాదాపు వీళ్ళింటికి బయలుదేరే టైంలో అక్కడికొచ్చారు. బీచ్ ఒడ్డున నడుస్తున్న వైపు వస్తూ కావాలనే శివాని ఎదురుగా వచ్చి ఒకడు తన భుజంతో ఆమెని ఢీ కొట్టాలి అని చూశాడు. లాస్ట్ సెకండ్లో అది గమనించిన రుద్ర శివాని నడుము చుట్టూ చేయి వేసి తన వైపు లాక్కున్నాడు. దానితో ఎదురుగా ఆల్మోస్ట్ తను శివానీని టచ్ చేస్తున్నాను అనే ఆనందంలో ఉన్నవాడు శివాని సడన్గా పక్కకు తప్పుకోవడంతో తూలి అలాగే ముందుకు పడి నేలకి మూతంటించాడు. అది చూసిన ఆ బ్యాచ్లో ఇంకొకడు, రే నువ్వు కావాలనే మా వాడిని తోసేశావు కదా అని కోపంగా రుద్ర వైపు చూశాడు. రుద్రకి వాళ్ళని చూస్తూ ఉంటే కావాలనే గొడవకి వచ్చినట్టు అనిపించి కాసేపు వాళ్ళతో ఆడుకుందాము అనుకున్నాడు. మీరు మాత్రం కావాలనే మా మీద పడటానికి రావడం తప్పు కాదు, నేను వాడిని పడేయడం తప్పు కదా అన్నాడు రుద్ర యాటిట్యూడ్ చూపిస్తూ. వాడు వెకిలిగా నవ్వుతూ, అవునరా, ఇంత మంచి ఫిగర్ ఎదురుగా ఉన్నప్పుడు టచ్ చేయకుండా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుందా ఏంటి దీన్ని టచ్ చేయడం నీకు నచ్చలేదా? ఒక్కడు టచ్ చేయడం కాదురా, మేమందరం దాని బాడీ మొత్తం టచ్ చేసి మాకు నచ్చినట్టు నలిపేస్తాం, అప్పుడేం చేస్తావురా అంటూ ఒకడు శివాని డ్రెస్ మీదున్న దుప్పట్టాని పట్టుకుని లాగబోయాడు. కానీ ఆ రౌడీలు తమ బాస్ చెప్పిన దానికి భిన్నంగా ఏదో చేయబోయి మరేదో చేయడం వల్ల వాళ్ళ గతి ఏమవుతుందో అప్పటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసిన పనికి రుద్ర కాదు, వాళ్ళ బాస్ చేతిలోనే వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలుసుంటే ఆ పని చేసేవారు కాదేమో. శివానీని టచ్ చేయడానికి వచ్చిన వాడి చెయ్యిని పట్టుకున్న రుద్ర ఆ చేతిని మెలితిప్పుతూ వాడు నొప్పి కరుస్తుంటే, ఏరా నా పెళ్ళాన్ని, అది కూడా నేను పక్కనుండగా నా కళ్ళ ముందే దాని మీద చెయ్యేస్తుంటే అలాగే చూడ్డానికి నేనేమైనా చేత కానీ చెమట దద్దమని అనుకున్నావురా? రుద్రదేవ్ ఇక్కడ అంటూ వాడి చెయ్యి పూర్తిగా విరిచేశాడు రుద్ర. తోటకూర కాడలా వేలాడుతున్న వాడి చేయిని చూసుకుని నొప్పి ప్లస్ భయంతో వాడు అరిచిన అరుపులు అలల ఘోషల్లో కలిసిపోయాయి. బన్నీ వాడి అరుపుకి ఉలిక్కిపడి శివానీని కరుచుకుని పోయాడు. శివాని కూడా ఫస్ట్ టైం రుద్రలోని వైలెట్ యాంగిల్ చూసి భయపడుతూ బన్నీని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.